రాజమహేంద్రవరం నుంచి ఢిల్లీకి విమాన సౌకర్యాన్ని కల్పించడం చాలా సంతోషంగా ఉందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. రాజమండ్రి ప్రజల చిరకాల వాంఛ రాజమండ్రి టు ఢిల్లీ విమాన సౌకర్యమని గుర్తు చేశారు. ప్రధానమంత్రి నేతృత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేస్తూ అభివృద్ధి కోసం ముందుకు వెళ్తున్నాయన్నారు. ఏపీలో కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణాల కోసం అడుగులు వేస్తున్నామన్నారు. రాజమండ్రి నుండి ఢిల్లీకి బయలుదేరే ఎయిర్ బస్లో దాదాపు 180 మంది ప్రయాణికులు కూర్చొని ప్రయాణం చేసే సౌకర్యం కల్పించామన్నారు. గతంలో ఈ సంఖ్య 80 మాత్రమే ఉందని చెప్పారు. త్వరలోనే కొత్త టెర్మినల్ నిర్మాణ పనులు పూర్తి చేసి రాజమహేంద్రవరం చుట్టూ పక్కల ప్రజల కోసం అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. రాజమండ్రి నుంచి తిరుపతి, అహ్మదాబాద్, జైపూర్ నగరాలకు కూడా విమాన సర్వీసులు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రాజమహేంద్రవరం నుంచి ఢిల్లీకి విమాన సౌకర్యాన్ని కల్పించడం చాలా సంతోషంగా ఉందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. రాజమండ్రి ప్రజల చిరకాల వాంఛ రాజమండ్రి టు ఢిల్లీ విమాన సౌకర్యమని గుర్తు చేశారు. ప్రధానమంత్రి నేతృత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేస్తూ అభివృద్ధి కోసం ముందుకు వెళ్తున్నాయన్నారు. ఏపీలో కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణాల కోసం అడుగులు వేస్తున్నామన్నారు. రాజమండ్రి నుండి ఢిల్లీకి బయలుదేరే ఎయిర్ బస్లో దాదాపు 180 మంది ప్రయాణికులు కూర్చొని ప్రయాణం చేసే సౌకర్యం కల్పించామన్నారు. గతంలో ఈ సంఖ్య 80 మాత్రమే ఉందని చెప్పారు. త్వరలోనే కొత్త టెర్మినల్ నిర్మాణ పనులు పూర్తి చేసి రాజమహేంద్రవరం చుట్టూ పక్కల ప్రజల కోసం అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. రాజమండ్రి నుండి తిరుపతి, అహ్మదాబాద్, జైపూర్ నగరాలకు కూడా విమాన సర్వీసులు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇలాంటి నగరాల వ్యాపార రీతి కూడా చాలా మంది ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తుంటారు. వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా డైరెక్ట్ కనెక్టివిటీ ఆ ప్రాంతాలకు ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. నేనున్నంత వరకు కూడా సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఖచ్చితంగా ఎంత అవకాశం ఉంటే రాజమండ్రికి అంత ప్రయారిటీ బేసిస్ మీద కనెక్టివిటీ పెంచడానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విశాఖపట్నం కొంత చూసుకుంటే స్వార్థం ఉండొచ్చు. నేను అక్కడ ఉత్తరాంధ్ర వాసిని కాబట్టి అక్కడ చేయడానికి, కానీ అటువంటి స్వార్థాన్ని పెట్టుకోకుండా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎయిర్పోర్ట్లు మీరు చూడండి. 5 నెలల్లో విశాఖపట్నం నుంచి కొత్త ఫ్లైట్లు స్టార్ట్ చేశాం, విజయవాడ నుంచి కొత్త ఫ్లైట్లు స్టార్ట్ చేశాం, తిరుపతి నుంచి ఢిల్లీ కూడా ఫ్లైట్ లేకపోతే ఢిల్లీకి ముంబైకి స్టార్ట్ చేశాం, కడప నుంచి కూడా ఫ్లైట్లు స్టార్ట్ చేశాం, ఈరోజు రాజమండ్రి నుంచి కూడా ఫ్లైట్లు స్టార్ట్ చేశాం. ఏ ఎయిర్పోర్ట్లు కూడా విడిచిపెట్టకుండా అన్ని ఎయిర్పోర్ట్లు కూడా సరి సమానంగా చూసుకుని ముందుకు నడిపించే ప్రయత్నం నా తరఫున నేను చేస్తున్నాను. దానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా మనస్ఫూర్తిగా అభినందనలు మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎయిర్ కనెక్టివిటీకి మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ చెప్తున్నాను, నిశ్చింతగా ఉండండి. మీ వ్యక్తి ఈరోజు మినిస్టర్గా ఉన్నాడు. చిన్నవాడైనా పెద్దవాడైనా ఎవరికి ఏ సలహా కానీ సూచన ఉన్నా నేరుగా చెప్పండి. అది వాస్తవ రూపం దాల్చేంత వరకు కూడా 100% కృషి చేసి అది వచ్చేంత వరకు నా ప్రయత్నం మాత్రం కంటిన్యూ. దాని మీద దృష్టి పెడతాను అని చెప్పడం, వెంటనే వాళ్ళు ఇండిగో ఎయిర్లైన్స్ తోటి మాట్లాడటం, ఎప్పటికప్పుడు నాకు ఏ స్థాయిలో ఈ మధ్యవర్తిత్వం ఉన్నది అనేటువంటి విషయాన్ని నాకు తెలియజేస్తూ, ఈనాడు ఏదైతే రాజమండ్రి కనెక్టివిటీ పెరగాలి అని చెప్పి మనం భావించామో దానిలో మొట్టమొదటి అడుగు వేస్తూ రాజమండ్రి ఢిల్లీ కనెక్టివిటీని తీసుకొచ్చినటువంటి సందర్భంలో రామ్మోహన్ నాయుడు గారికి నేను ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. మనకి త్వరలో పుష్కరాలు రాబోతున్నాయి. అటువంటి సందర్భంలో యావత్ భారతదేశంతో రాజమండ్రి యొక్క కనెక్టివిటీని పెంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత, అవసరం కూడా ఉన్నది అని చెప్పి వారికి తెలియజేయడం కూడా జరిగింది. దానిలో భాగంగానే రాజమండ్రి నుండి తిరుపతికి, రాజమండ్రి నుండి బనారస్కి, వారణాసికి, రాజమండ్రి నుండి షిర్డీకి ఫ్లైట్లోనూ మాట్లాడటం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా వారు చేసినటువంటి విన్నపం